వేలు 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మీ అకౌంట్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వేస్తుంది. ఇంకా ఆరో హామీ ఏంటి తల్లి? అందరు నవ్వుతున్నారు కానీ చెప్పట్లే. అమ్మా ఎలక్షన్ కోడ్ వచ్చింది, వాళ్ళు ఏం పీకలేరులే తల్లి, పీకే టైం అయిపోయిందిలే. మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం కల్పించబోతుంది. సో బాబు సూపర్. వాళ్ళలాగా డబ్బులు దొబ్బలా, వాళ్ళలాగా ఇసుకలో దొబ్బలా, వాళ్ళలాగా మద్యం డబ్బులు దొబ్బలేదు తల్లి. నీతి నిజాయితీగా బతికినాం. అందుకే ఈరోజు బాబు గారి పైన దొంగ కేసు పెట్టినా కేసు నిలబడే పరిస్థితి లేకుండా పోయింది. ఛార్జ్ షీట్ కూడా వేయలేకపోతున్నారు కోర్టులో. అది మనకున్న చిత్తశుద్ధి. అమ్మా భారతదేశంలో 4,000 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి తల్లి, 4,000. నేను ఒకటే చెప్తున్నా, 5 సంవత్సరాల్లో వాళ్ళందరూ ఎక్కడ బాగా అభివృద్ధి సంక్షేమం జరిగిందని ఆలోచిస్తే వాళ్ళకు గుర్తొచ్చే మొదటి నియోజకవర్గం మంగళగిరి లాగా తీర్చిదిద్దే బాధ్యత నాది తల్లి. కరకట్ట కమలాసన్ లాగా నాకు నటన రాదు, నాకు రాదు తల్లి. లేదంటే మా ముద్దల మావయ్య బాలేబాబు గారితో నేను పోటీ పడేవాడిని, మంచి పోటీ ఇచ్చేవాడు. నాకు నటన రాదు తల్లి, నాకు రాదన్న. ఏం చేద్దాం చెప్పు. నేను ముందు ఉన్నట్టుగా చెప్తా, చేయలేకపోతే చేయలేనని కూడా చెప్తా తల్లి. అమ్మ మనకి మౌలిక సదుపాయాలు కల్పించాలి. బాగా నీటి సమస్యలో మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మేము ఇప్పటికీ హామీ ఇచ్చాం, ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి నీటి కుళాయి మేము అందిస్తాం. అది మొదటి హామీ. రెండోది భూగర్భ డ్రైనేజ్ కూడా అవసరం తల్లి. ఎందుకంటే ఒక ఇంటి నీరు వెళ్ళి వేరే ఇంటి ముందు ఆగుతుంది, మళ్ళీ వాళ్ళకి మనకి గొడవ. లేదంటే 2 గడపల దాకా వెళ్తే ఆగితే మళ్ళీ 3 ఇంటితో గొడవ. దీనికి శాశ్వతమైన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్ తల్లి. అన్న ఎన్టీఆర్ నిమ్మకూరు ఊర్లో, ఆయన ఊరు నిమ్మకూరు తల్లి, ఆ ఊర్లో నేను భూగర్భ డ్రైనేజ్ చేశాను తల్లి. అద్భుతంగా ఉంది, ఒక దోమ కూడా లేదు. 8 సంవత్సరాలైంది, ఒక రిపేర్ కూడా లేదు. సో భూగర్భ డ్రైనేజ్ శాశ్వతమైన పరిష్కారం, అది చేసే బాధ్యత నేను తీసుకుంటా తల్లి. చివరిగా గంజాయి కూడా మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ప్రతి ఇంటికి గంజాయి వచ్చేసింది తల్లి. ఒక తరాన్ని నాశనం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి. మీరు అడగచ్చు, ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారేనా అని. ఏమ్మా ఎంత అన్యాయం అంటే ఈరోజు వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు ట్రైబల్ ఏరియాలో గంజాయి పండిస్తాడు, అతనే సప్లై చేస్తారు, వాళ్ళ కార్యకర్తలు ఈరోజు అమ్ముతున్నారు తల్లి. ఇక్కడనే కాదు తల్లి, చిత్తూరు జిల్లా వరకు వెళ్ళింది గంజాయి. నేను పాదయాత్ర చేస్తుంటే అక్కడ ఒక తల్లి కలిసింది. తల్లికి 3 అమ్మాయిలు. పెద్ద అమ్మాయిని గంజాయికి బానిసలు చేసి శారీరకంగా వాడుకున్నారు వైకాపా నాయకులు తల్లి. 45 రోజులు హింసించారు అతను చెల్లమ్మని. 45 రోజుల తర్వాత తల్లి తెలుసుకుంది. ఇంకా తల్లి ఆవేదన ఆలోచించండి. నన్ను కలిసి ఆమె అడిగింది, అన్న గంజాయి మొత్తం నుంచి నా కూతురుని బయటికి తీసుకురావాలి, సిఎంసి వెల్లూరుకి ఒక్క ఫోన్ చేయి, నేను వెళ్తానని చెప్పింది. అప్పుడు ఇంకో మాట కూడా చెప్పింది, మీరు మాకు న్యాయం చేయకపోతే ఇంకా పెద్ద కూతురు నేను చంపేస్తాను. అదేంటమ్మా అంత మాట అన్నామంటే, మిగతా 2 కూతుర్లన్నా బాగుంటారు కదా అని చెప్పింది. మొన్న డాలస్ నగర్లో కూడా, అక్కడ కూడా ఒక తల్లి నుంచి చెప్పింది, వాళ్ళ ఇంట్లో పిల్లలందరూ గంజాకి బానిసలయ్యారు. నిజంగా ఆ తల్లిని అభినందిస్తున్నాను. గంజాయి కానీ ఒక్కరు బానిసలు అయితే ఒక తరం నాశనం అయిపోతుంది తల్లి. గతంలో బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడు గంజాయి రాలే మనకి, కానీ ఈ ప్రభుత్వం వచ్చింది, అది వచ్చింది. దానికి చెక్ పెడతాను. అది కూడా మొదటి 100 రోజుల్లో ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత నాది అని సభాముఖంగా మహిళలందరికీ హామీ ఇస్తున్నాను. అమ్మా కరెక్ట్గా 2.5 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి గారి ఇంటి పక్కన గంజాయి మత్తులో కుర్రోలు ఒక మహిళ పైన గ్యాంగ్ రేప్ చేశారు తల్లి. వాళ్ళు ఇప్పటికీ పట్టుకోలేదు తల్లి, వాళ్ళని ఇప్పటికీ పట్టుకోలేదు. చూడండి ఎంత అన్యాయం. అంటే వాళ్ళ కార్యకర్తలకు ఒక నీతి, మిగతా వాళ్ళకి ఒకట. దయచేసి ఇది ఆలోచించండి తల్లి. మనం బిడ్డల్ని కాపాడుకోవాలి. అందుకే తల్లి నన్ను ఆశీర్వదించండి, దీవించండి, మంచి మెజారిటీ గెలిపించండి అని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను తల్లి. అమ్మా ఇప్పుడు ఈ రచ్చబండ కార్యక్రమం ప్రారంభిద్దాం. మీకేమైనా ప్రశ్నలు అడగాలనుకుంటే చేతులు పైకెత్తండి. లేండి అమ్మా అందరూ తీస్తున్నారు. ఆగండి అమ్మా.
మీకు కాదులేవా కార్యకర్తలు, మీరు ఎప్పుడన్నా నన్ను కలవచ్చులే, అన్నగారితో వస్తే నన్ను కలవచ్చు, పెద్ద ఎవరితో వచ్చినా కలవచ్చు. మీకు కార్యకర్తలకు నో ఎంట్రీ, ఇక్కడ మైక్ ఇవ్వను. వెనకాల మహిళలకి అనే ప్రశ్న ఉంటే చేతులు పైకెత్తండి, మీకు మైక్ ఇస్తారు, లేంటే నుంచోండి. థ్యాంక్ యూ. కొనుక్కున్నామయ్యా, ఇల్లు కొనుక్కుంటే జగన్ రాకముందే కొనుక్కున్నామయ్యా. ఆయన ఏం చేశాడు, మేము వచ్చిన చాలా సంవత్సరాలకు వచ్చినాక మాకు ఇల్లు ఇవ్వలేదయ్యా. ఇల్లు తీసేసుకున్నాం, కష్టపడుకుని కొనుక్కున్నామయ్యా. నేను చేపలు అమ్ముతాను, మా ఆయన ఇసుక మూటలు మోతాడు. ఎంతో కష్టపడుకుని కొనుక్కున్నాం, రూపాయి పోజేసి కొనుక్కున్నామయ్యా. మా ఇల్లు అక్రంగా తీసేసుకున్నాడయ్యా, ఇల్లు ఇవ్వలేదయ్యా. నాకు ఇప్పటికీ ఏమి ఇవ్వలా అసలు. దాదాపు అక్కడ నివసిస్తున్న 30 కుటుంబాలకి ఇప్పటికీ ఇల్లు ఇవ్వలేదు. దాంట్లో మిగిలిన 200 కుటుంబాలకి ఆయన ప్రకటించిన నష్టపరిహారం అందజేయలేదు తల్లి. అంటే ముఖ్యమంత్రి గారికి ఏంటంటే ఇంటి నుంచి బయటకు వస్తే ఇల్లు కంపడకూడదు, ఎవరు ఉండకూడదు.